30 ఏళ్లుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్ధాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది, వేధిస్తూనే ఉంది. ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు, అందరి ముందే చేసుకున్నారు, లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు. భారీగా ఇంటికి తీసుకొచ్చారు, గౌరవం ఇచ్చారు. చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం, ఆయన ఆనందం కోసం, తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను. ఒక చిన్న పదవి తీసుకోలేదు, ₹1 డబ్బు ఆశించలేదు, నిస్వార్థంగానే మిగిలిపోయాను. చివరికి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలుసు, ఎన్ని కుతంత్రాలు జరిగాయో. ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.